ఈ ప్రభుత్వంలో మాకు పేదవాళ్ళకి ఒరిగింది ఏమీ లేదు. ఉన్న వాళ్ళకి చూసుకుంటారు అంతే. అయాల ప్రభుత్వం ఉందంటే అందరూ చూశారు. ఇవాళ ఎవరిని చూస్తున్నారు ఏంటి? ఇప్పుడు ఎన్నాలైందని ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిపోయిందిగా, దాడిపోయింది. కనీసం ఇదిగో ఇది మేము చేసామని చెప్పండి. చెప్పగలిగితే ధైర్యం ఉండాలి. ఖాళీ చేశారు. ఇప్పుడు మీకు వచ్చేసి ఆలో ఆయన ఖాళీ చేశారు. ఆయన ఖాళీ చేసినా సరే అంత అన్ని పథకాలు అమలు చేశారు కదా. ఖాళీ చేసిన మాట వాస్తవమే, సరే కాదనం. కానీ అన్నీ అమలు చేశారుగా. మరి మీరు కూడా ఖాళీ చేయండి. సరే మీకు రావటం లేదా? ఆర్థికంగా పుంజుకోవడమే పాటికి 4 సంవత్సరాలు దాటిపోతుంది సార్. వీళ్ళ తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు గారి హయాంలో ఎప్పటికి ఒరిగింది ఏమీ లేదు పెద్దవాళ్ళకి తప్పితే. ఆయన మామ ప్రభుత్వాన్ని పడగొట్టాడు, తర్వాత ఈయన ప్రభుత్వాన్ని పడగొడతారు అంతే. ఆయనకి కుట్రాలు చేయటం మాత్రం బాగా తెలుసు. కుట్రాలు చేయటం, మనుషుల్ని పక్క తప్పియటం చాలా అలవాటు. ఆ టైపులోనే వాడుకుంటారు జనాల్ని. కాదు ఈ పిచ్చిమోహ మాత్రం తక్కువ వాళ్ళ మేమందరం కలిసి ఏదో ఒక మాట నమ్మేది తప్పితే నిజంగా వేయకూడదు. వేయరు కూడా. గత ప్రభుత్వం లాగానే మళ్ళీ ప్రభుత్వం వస్తుంది. ఎప్పుడైనా సరే ఆయన చేయాల్సింది తప్పితే వీళ్ళు ఏమీ చేయరు కూడా. పిల్లలకు చదువుకునే వాళ్ళకి ఏం చేశారని ఆయన ఫీజు ఏమైందండి అది? మరి మా పోటీ వాళ్ళు పేదవాళ్ళని చదువుకోవాలా వద్దా? ఉన్నవాళ్ళకి చదువుకోవాలా? తక్కువ చదువుకునే పని లేదా? తక్కువ చదువుకుంటే తప్పు వీళ్ళకి. ఇప్పుడు ప్రభుత్వం కనీసం పైనుంచి పెచ్చులు పడిపోతున్నా సరే, పిల్లలకి ఏదైనా దెబ్బలు పడిపోతున్నా సరే, దెబ్బలు తగ్గుతున్నా సరే పట్టించుకునేది ఏమీ లేదు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడేమో ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. మరి ఇప్పుడు చంపేస్తున్నా కూడా కనీసం ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు సార్. కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఆడపిల్లల మీద వీళ్ళకి అభిమానం లేదా? ఆయన చేస్తేనేమో తప్పు. ఆయన ఉన్నాడు సరే, ఎవరొకరు ఉండదు, తప్పు అనేది ఉండదు. కానీ ఆయన ఎంచుపరిచినప్పుడు నువ్వు కూడా చేయాలిగా. మరి అక్కడెక్కడ విద్యార్థిని చంపేశారంట. ఏం చేస్తున్నారు మీరు? ఈ లోకేష్ గారు చూస్తేనేమో రెడ్ బుక్ అంటాడు. రెడ్ బుక్ ఏం చేయగలుగుద్ది? అవకాశం ఇచ్చింది కనుక సద్వినియోగం చేసి జనాలతో మంచిదిగా ఉండాలి తప్పితే మీరు ఏదో రెడ్ బుక్కు ఈ బుక్కు ఇవన్నీ అనుకుంటే ఉపయోగపడదు. ఏమండి వాళ్ళు ఇప్పుడు మెయిన్ అయితే అనలా ఇప్పుడు వరకే, అక్కడి నుంచి రాలా. ఈ పక్క ఇప్పుడు ఏమన్నా నువ్వు నేను మాట అనుకుంటాం. ఆయన దాకా వెళ్ళాలిగా. వెళ్ళిన తర్వాత కదా నిర్ణయం. ఆయన గారు ఇప్పుడు వరకు కూడా మాట అనలా. ఇప్పుడు ఆయన గారు ఎవరు వీర జవాన్ చనిపోయారు. ఇది జవాన్ గారు చనిపోయారు. అక్కడికి వెళ్ళారు. ప్రభుత్వం 50 లక్షలు ఇచ్చింది. 5 ఎకరాల పొలం, 30 సెంట్లు స్థలం ఇది ఇచ్చింది. పవన్ కళ్యాణ్ గారు 10 లక్షలు, మన జగన్మోహన్ రెడ్డి గారు 10 లక్షలు. ప్రతి ఒక్కదానికి మేము అండగా ఉంటామని చెప్తున్నారు. కానీ ఎవరు చేసినా సార్ పేదవాళ్ళకి ఏమీ చేయరు గత ప్రభుత్వం. కానీ ఇది మరీ దుర్మార్గం అయిపోయింది. భారీగా లిక్కర్ స్కామ్ జరిగింది. సంబంధించి కొంతమంది అరెస్ట్ అయ్యి ఉన్నారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి. అరెస్ట్ అయ్యే అవకాశం ఏంటంటే ఇప్పుడు వీళ్ళు చెప్పే మాటలు కాళ్ళు చెప్పే మాటకి చాలా డిఫరెన్స్ ఉంది. ఆయన తీసేస్తామన్న వాస్తవమే. ఇప్పుడు బడ్జెట్ ఉందని కొద్దిగా నడిపారు. ఇప్పుడు దీంట్లో ఎన్ని స్కాములు? ఎదట పార్టీకి ఏమన్నా అవకాశం ఇచ్చారా లిక్కర్ స్కామ్లో? వీళ్ళకి మాలో ఏమీ లేదు మాట చెప్పుకుంటారు వీళ్ళంతా. అసలు తిరుగుబాటు అయ్యే అవకాశం ఉంది 99%. ఇప్పుడు 2.1 నేనైతే చదువుకోలేనా? 2.1 ఇది చెప్తున్నారు కదా. ఇవన్నీ బయట నుంచి వచ్చిన మాటలే. వాళ్ళు అయితే అంత దుర్మార్గులు అయితే కాదు. ఈ ప్రభుత్వం ఉన్నంత దుర్మార్గతనం ఆ ప్రభుత్వం దగ్గర లేదు. అందరినీ చూసుకుంటూ వచ్చారు. ఆ క్యాస్ట్ లేదు, ఈ క్యాస్ట్ లేదు. ఇప్పుడు వీళ్ళు మేము చెబితేనే మా క్యాస్ట్ వాడికి, ఇది మేము చెబితేనే మా క్యాస్ట్ వాడికి వెళ్ళిస్తాం ఇవి అని చెప్తున్నారు. ఆ ప్రభుత్వంలో అలా లేదండి. అందరిని సమానంగా చూసుకుంటూ వచ్చారు. నేను చెబితేనే అనే మాట ఎక్కడా రాలా, అసలు ఎక్కడా రాలా, ఎవరితో వినిపించలా. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక మేము చెబితేనే ఇళ్ళ స్థలం, మేము చెబితేనే నీకు ఏదన్నా పట్టా కానీ ఏదన్నా. మరి ఏంటో నాకు అర్థం కాదు. అంటే ఇప్పుడు జనాలందరూ ఇప్పుడు నీ పార్టీ నీకు ఉండదు, ఎవరి పార్టీ వాళ్ళకు ఉండదు. కానీ 2 పార్టీలు పక్కన ఉంటారుగా. అందరూ ఈ పిచ్చి జనమే, మీరిద్దరు వాడుకుంటామే. కానీ
ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన విధానంలో నువ్వు నడవాలి, లేదా నీ 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 నిదానం ఏమైనా ఉంటే నువ్వు జరుపుకోవాలి. కానీ నేను చెప్పింది విధానం అంటే అది నీ అంత పాలన అవుద్ది. ఏమంటే ఉన్న పెన్షన్లు తీయకుండా ఉంటే చాలు. మెయిన్ పాయింట్, ఉన్న పెన్షన్లు కొన్ని వేల పెన్షన్లు తీసేస్తున్నారు. అది వాళ్ళకి పనికి వచ్చే వాళ్ళ ఉండ పెన్షన్లు మాత్రమే ఉంచుతున్నారు. వాళ్ళు ఏ వయసు అయినా సరే, శాంతం లేని వాళ్ళు ముసలి వాళ్ళ పెన్షన్లు కూడా తీసేస్తున్నారు. అంటే వైసీపీ ప్రభుత్వంలో అనార్హత పెన్షన్లు ఎక్కువ ఇచ్చారు. సో వాటిని వాటిని తీసేసి కొత్త పెన్షన్ వాటికి అవకాశం కల్పిస్తామంటున్నారు. కానీ ముసలి వాళ్ళు వెళ్తున్నారు. మీరు చూసుకోండి. సరే, ఇప్పుడు ముసలి వాళ్ళు వెళ్తున్నారు సార్, వాళ్ళకి వేజ్ చూసుకోవాలిగా మీరు కూడా. ఏదైతే ఈ వరకే వాలంటీర్లు ఉన్నారంటే సరే, అంతకుముందు తెలుగుదేశం హయాంలోనే జరిగింది. తర్వాత అన్ని కంటిన్యూ చేసే తప్పితే వాళ్ళ ఆయన తీసేయలేదు. ఇప్పుడు జరిగేది ఏంటంటే పరిమాణం, మా ప్రభుత్వం అయితే మీకు పెన్షను, లేకపోతే లేదు. తల్లి వందనం అంటున్నారు, ఇది లేదు. అది మా ప్రభుత్వం అయితేనే, లేదా రెడ్ బుక్. ఇప్పుడు మామూలుగా రైతులకు సేద్యం కూడా ప్రతిదీ సార్ కూటమి ప్రభుత్వం ఏర్పడి వచ్చే 4 జూన్ 12 కాంట్రో అవుతుంది. అదే రోజున ఒకేసారి 4 పథకాలు ఇస్తామని చెప్పింది కూటమి ప్రభుత్వం. మీరేం చెప్తారు? అయ్యే పనులు కాదు అవి, మాటల ప్రభుత్వం. పచ్చని మీడియా వాళ్ళు దాన్ని ముందుగానే వేస్తారు, దాంట్లో ఆనందపడాల్సి, దాన్ని చూసి మనం ఆనందపడతామే. పేపర్లు చూసి ఆనందపడతామే, చేతలతో కాదు. 4 పథకాలు ఇస్తామంటారు పిల్లల తల్లికి. పేపర్కి మాత్రమే ఉంటాయి, పేపర్లు వచ్చేసినట్టే. ఇవ్వాల్సిన అవసరంలో పచ్చని మీడియాలో రాసేస్తారుగా, ఇచ్చేసారని ఇచ్చేసినట్టే. ఇప్పుడు దాకా పథకాలు ఇవ్వడం లేట్ అయితే లేట్ అవుతుంది, సంవత్సరంలో ఇస్తాము. దీనికి సంబంధించి కూడా జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. జాబ్ క్యాలెండర్ అసలు జాబ్ క్యాలెండర్కి ఇస్తే డబ్బు లేదుగా, ఈయన దగ్గర ఎట్ట ఇస్తాడు? జాబ్ కూడా డబ్బు కావాలిగా, డబ్బే లేదుగా. ఒకేసారి ఇస్తాము, పథకాలు ఏమి ఆపము అని చెప్పేసి కూడా అంటున్నారు. మొదటి దగ్గర డబ్బులు లేవు, డబ్బులు ఎక్కడికి వచ్చింది? మనం అన్న మాటేగా, టీవీలో అన్న మాటేగా, నీ పత్రికలు అన్న మాటే కదా. డబ్బులు లేవు మా దగ్గర, జాగ్రత్త ఖాళీ అడుక్కొని తింటున్నావు అని. ఇప్పుడు ఎలా వచ్చింది అంటే పేపర్కి మాత్రం ఉంటాయి. TV5, TV9 అవి ఉండేగా, ABN, ఈ పేపర్లు మాత్రం వచ్చారు, ఇచ్చేశారు అంటే మనం సంబరం చేసేసుకోవడమే అంతే. ఇవ్వడానికి డబ్బులు లేవు, కొత్త విషయాలు ఏంటమ్మా అసలు ఇప్పుడు లేవు, అడుక్కు తింటున్నా ఉంటున్నావు. ఎక్కడి నుంచి వస్తుంది? అమరావతి కావాలి, మీరు ఏదన్నా సాగండి. అది కాదు, అమరావతి కనుక పూర్తయితే కనుక యువతకు మంచి ఉద్యోగాలు వస్తాయి. బయట దేశాలు అసలు ముందు నీకు చదువు కావాలా, కానీ ఉద్యోగాలు రావాలంటే ఏది ఉద్యోగం రావాలంటే చదువు కావాలి. చదువు లేనుకోండి ఏం ఉద్యోగాలు చేస్తా, టీ కప్పులు కడుగుతాను పంపుతావా వీళ్ళందరినీ? చదువు కావాలిగా. మొన్న మోడీ గారు కూడా వచ్చి పలు కార్యక్రమాలకి శంకుస్థాపన కూడా చేసి వెళ్ళారు. ఆయనకి ఈయనకైనా పూడుకోట కోసం పెట్టిన ప్రోగ్రాం తప్ప వెంచి వేరే ప్రోగ్రాం కాదు. చంద్రబాబు నాయుడు మోడీని చంద్రబాబు నాయుడు ఒకళ్ళు పౌడుకోవడం కోసం మన టీవీ ముందు కూర్చున్నాం అంతే. మోడీ గారి ముందే 3 సంవత్సరాలు అమరావతి పూర్తి చేస్తామని కూడా హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు. చేస్తే చేయొచ్చు, ఎందుకంటే ఈ పథకాలు ఏమైనా లేవుగా. పథకాలు డబ్బులు అటు పెట్టేసుకుంటే అయితే అవ్వచ్చు. అది ఎట్లా అవుద్ది? పెద్ద ప్రపంచం చేస్తానంటున్నారు. ప్రపంచం ఎలా అవుతుంది 3 ఏళ్లలో? ఎలా అవుతుంది? పూర్తి చేసి తెలుగు ప్రజలకు అంకితం చేస్తారు. అవునండి, ప్రజలకు వెళ్ళడానికి ఆస్కారం లేదు, అది వేస్ట్ మాటలు. కానీ ఈ 10 ఏళ్లలో చేయలేంది ఈ 3 ఏళ్ళు ఎలా చేస్తారు? శరవేగంగా పనులు ప్రారంభిస్తున్నారు కదా. ప్రారంభిస్తారు, శంకుస్థాపన చేస్తే శిలాఫలకొస్తే అసలు అవ్వాలిగా.